సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట క్షమాపణ గురించి. పక్షవాయువు గల వ్యక్తిని ప్రభు మొదట క్షమించి తర్వాత స్వస్థపరిచారు. అంటే మానవునికి మొదట కావాల్సింది క్షమాపణ. ప్రభు అయిన క్రీస్తు మనందరి పాపములను క్షమించి సిలువలో ప్రాణం పెట్టారు. కాబట్టి ఈ శుభ శుక్రవారం దినమున మనం ఏం చేయాలి? ఆయన ప్రేమను, త్యాగమును తలపోసుకొని ఆయన మనల్ని ఏ రీతిగా క్షమించారో అదే రీతిగా మనకు నష్టం కలిగించిన వారిని, బాధ పెట్టిన వారిని, ద్వేషించి, దూషించి, హేళన చేసిన వారిని క్షమించుదాం. మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే గొప్పతనం ఏముంది? శత్రువులను ప్రేమించాలి. నీవు ప్రేమించినప్పుడే క్షమించగలుగుతావు. క్షమించడం దైవిక లక్షణం. క్షమించలేని గుణము దైవికం కాదు. ప్రేమించడం గొప్పతనం కాదు, క్షమించడమే గొప్పతనం. క్షమాపణ కలిగి ఉండటమే నిజమైన ప్రేమ. అది క్రీస్తు ప్రేమ.